నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టులు, ఇతర పనులకు రివర్స్ టెండరింగ్లు అంటూ వైసీపీ ప్రభుత్వం చాలా పెద్ద తప్పిదం చేసింది. ఆ ప్రభావంతో పోలవరం సహా పలు ప్రాజెక్టులు ఇప్పటికీ అతీగతి లేకుండా ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ వల్ల వందల కోట్ల డబ్బులను ప్రభుత్వానికి మిగుల్చుతామని అప్పట్లో జగన్ చెప్పుకున్నప్పటికీ నిజానికి పదింతల స్థాయిలో ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది. 100 కోట్ల విలువ దాటి ప్రభుత్వం చేపట్టే ప్రతి పనికి రివర్స్ టెండర్ విధానం అమలు చేయాలి అంటూ 2019 ఆగస్టు 16న జగన్ సర్కార్ జీవో 67ను జారీ చేసింది. తర్వాత అదే దారిలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలు కూడా అదే ఏడాది అక్టోబర్లో జీవో 272 ఇచ్చింది. మళ్ళీ 2020 ఆగస్టులో రివర్స్ విధానానికి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలతో ఆర్థిక శాఖ జీవో 79ని జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టులో మిగిలిన 1771 కోట్ల విలువైన హెడ్ వర్క్స్ పనులకు 4987.55 కోట్ల, పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ విధానంలో జలవనరుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులకు మేఘా సంస్థ ఒక్కటే బిడ్ వేసింది. రివర్స్ టెండర్ మార్గదర్శకాల ప్రకారం 2 కంటే ఎక్కువ సంస్థలు వేయాలి. ఒక్క సంస్థ వేస్తే టెండర్లను రద్దు చేసి మళ్ళీ కొత్తగా పిలవాలి. కానీ పనులు ఎవరికి ఇవ్వాలో ముందే ఖరారు చేసిన జగన్ మేఘాకు కట్టబెట్టేశారు. 2019 నవంబర్ 11న మేఘా సంస్థకు పోలవరం పనులను అధికారికంగా అప్పగించేశారు. రివర్స్ టెండర్ అనేది విధానపరమైన నిర్ణయం కాబట్టి కేబినెట్లో చర్చించాల్సి ఉంది. కానీ అలా కాకుండా ఆర్థిక శాఖ ఆమోదం మాత్రమే తీసుకొని చేసేశారు. కేబినెట్ ఆమోదం పొందని రివర్స్ టెండర్ విధానం చెల్లదని జలవనరుల శాఖ జీవో 67, పురపాలక శాఖ జీవో 272, ఆర్థిక శాఖ జారీ చేసిన సమగ్ర మార్గదర్శకాల జీవో 79 చట్టం ప్రకారం చెల్లుబాటు కావని స్పష్టం చేస్తున్నారు. పనులు చేపట్టిన మేఘా సంస్థ 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. కానీ 2021 ఆఖరుకు గడువు ముగిసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా పరిస్థితి ఉంది. ఒప్పందం ప్రకారం పనులు చేయని సంస్థపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 1548.12 కోట్లకు చేస్తామన్న పనులకు మేఘాకు ఇప్పటికే 4637.09 కోట్లు ప్రభుత్వం చెల్లించేసింది. మరోవైపు అటు శరవేగంగా నవయుగ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఒక్కసారిగా ఆపివేయటం, 2019-20లో గోదావరికి వరుస వరదలు రావడం, జగన్ నిర్వాకం కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం, గైడ్ బండ్ కుంగిపోవటం, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలలో సీపేజీ వంటి నష్టాలు సంభవించాయి. డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మించడం, దానిపై ఈసీఆర్ఎఫ్ డ్యాం వేయడం, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలకు మరమ్మతులు ఎంత లేదన్నా 1780 కోట్లు అవుతుందని అంటున్నారు. అయితే రివర్స్ టెండరింగ్ విధానానికి అసలు కేబినెట్ ఆమోదమే లేకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమైంది. మంత్రివర్గ ఆమోదం లేని ఈ పాలసీ కింద పోలవరం ప్రాజెక్టు పనులు, హెడ్ పవర్ ప్రాజెక్టు పనుల అప్పగింత కూడా చెల్లుబాటు కాదని పేర్కొంటున్నారు. దీంతో ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది.